హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో నిమిత్త మాత్ర కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది సన్నెక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 2 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ స్టోరీ అంతా కూడా మ్యాంగ్లూర్ అనే ప్రాంతంలో జరుగుతుంది అనమాట. మెయిన్ లీడ్ అయిన హీరో విక్రమ్ ఆచార్య తన ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. తన పర్సనల్ మిషన్ కోసం, అంటే తన లేట్ ఫాదర్ లెగసీని కాపాడుకోవడానికి తన ఒక 15 years ఓల్డ్ మిస్టరీ కేసు అయితే అన్సాల్వ్డ్ గా ఉండిపోద్ది అనమాట. దాన్ని సాల్వ్ చేయడానికి తను ఏం చేశాడు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇది ఒక పారా సైకలాజికల్ థ్రిల్లర్ అనమాట. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే గుడ్ ఇన్ పార్ట్స్ పై మరీ సూపర్ గా ఏం అనిపించలేదు. ఓకే వన్ టైం వాచబుల్, అది కూడా టైం పాస్ కి చూద్దాం అనుకుంటేనే చూడండి. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే యూనిక్ జానర్ అని చెప్పాలి. కన్నడలో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ తో అయితే మూవీస్ చాలా తక్కువ ఉంటాయి. నాకు తెలిసి రాలేదు అనుకుంటున్నాను. నేనైతే చాలా రేర్ గా చూస్తుంటాం ఈ పారా సైకలాజికల్ థ్రిల్లర్స్ అన్నవి. పారా సైకలాజికల్ థ్రిల్లర్ అంటే సైకలాజికల్ థ్రిల్లర్స్ కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది భయ్య. సైకలాజికల్ థ్రిల్లర్స్ అంటే మన మైండ్ గా కనిపెట్టే కొంచెం సైకలాజికల్ గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది అనమాట మన బ్రెయిన్ మీద. ఆ ట్రామాకి అంతటికి గురి చేస్తారు. బట్ పారా సైకలాజికల్స్ అన్నవి ఆ మిస్టరీస్ తో పాటు సూపర్ న్యాచురల్ థీమ్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుద్ది. అంటే నాట్ ప్రూవ్డ్ బై సైన్స్ గానీ అండ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కానీ కొన్ని మిస్టరీ స్టోరీస్ కానీ వీటన్నిటిని అయితే ఇన్వాల్వ్ చేస్తారన్నమాట ఈ పారా సైకలాజికల్ ఎలిమెంట్స్ అన్న దాంట్లో. సో అందుకే నాకు కొంచెం ఫ్రెష్ గా అనిపించింది జానర్ పరంగా. అండ్ ఎంగేజింగ్ స్టోరీ లైన్ అయితే ఉంటుంది, అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది అనమాట. కొంచెం స్టోరీ లైన్ అనేది తీసుకెళ్లే విధానం బాగుంటుంది. అండ్ డైరెక్షన్ పరంగా అండ్ సినిమాటోగ్రఫీ పరంగా అయితే టెక్నికల్ ఆస్పెక్ట్స్ కి పేరు పెట్టడానికి లేదు, చాలా బాగా చూపించారు. స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి, బాగా వర్కౌట్ అవుద్ది. స్క్రీన్ ప్లే కూడా కొంచెం స్మార్ట్ గా ఉంటుంది. అంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే మెయింటైన్ చేసుకుంటూ కొంచెం ఆ పజిల్స్ అయితే క్రియేట్ చేస్తారన్నమాట ఆడియన్స్ గెస్ట్ చేసే విధంగా. వీటి పరంగా అయితే మీకు కొంచెం బాగానే వర్కౌట్ అవుతుంది మూవీ అన్నది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ భయ్య. అంటే స్టోరీని సెటప్ చేసుకోవడానికి క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కి చాలా టైం తీసుకుంటారు. మీకు చాలా పేషెన్స్ అయితే కావాలి భయ్య. ఎక్కువ టైం తీసుకుంటారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అండ్ ఆ నెరేటివ్ స్ట్రక్చర్ కూడా అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే నాన్ లీనియర్ లో నడుస్తుంది ఆ స్టోరీ టెలింగ్. అదంతా కూడా కొంచెం ఫాలో అవడానికి అయితే కొంచెం ఇబ్బంది పడతారు. మాస్ ఆడియన్స్ కానీ కమర్షియల్ ఆడియన్స్ కానీ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ కానీ ఈ మూవీస్ నచ్చకపోవచ్చు భయ్య. దూరం పెట్టచ్చు మీరైతే ఈ మూవీని, అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ నాకు బాగా బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి చాలా క్యారెక్టర్స్ కి ఆ యాక్టర్స్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ సూట్ అవ్వలేదు భయ్య. చాలా ఆడ్ గా అనిపించింది. అండ్ కొంచెం కొన్ని క్యారెక్టర్స్ అయితే ఓవర్ యాక్షన్ చేస్తున్నాయి అనిపించాయి. కొన్ని క్యారెక్టర్స్ అయితే చాలా ఆర్టిఫిషియల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు. సో అందుకే నాకు చాలా వరకు కూడా నేను డిస్కనెక్ట్ అయిపోయాను స్టోరీ దగ్గర నుంచి. అందుకే నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు కొన్ని పాయింట్స్ అయితే. ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే హాఫ్ బేక్డ్ గా అనిపించింది భయ్య. కొంచెం మంచిగా ఎఫర్ట్స్ పెట్టి తీసుకుంటే బాగుంది అనిపించింది. ఏమీ లేవు చూడడానికి, టైం పాస్ అనుకుంటే చూడండి, లేదనుకుంటే లేదు. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూసేచ్చు భయ్య, ప్రాబ్లం ఏం లేదు. తెలుగు డబ్బింగ్ లేదు, సన్నెక్స్ లో ఉంది, చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.